ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ 2 వ్యాఖ్యలు మాత్రమే చదివి సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ తీరుపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశం పరిశీలిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ 2 లైన్లు మాత్రమే చదివి ముగించారు. మొదట సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన రాష్ట్ర ఆర్థిక, సామాజిక, భౌతికపరమైన అభివృద్ధిని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వెంటనే జై హింద్, జై కర్ణాటక అంటూ ప్రసంగం ముగించారు. राज्य विधानमंडल के संयुक्त अधिवेशन में आप सभी का हार्दिक स्वागत करता हूं। मुझे कर्नाटक विधानमंडल के एक और संयुक्त सत्र को संबोधित करते हुए हर्ष की अनुभूति हो रही है। कुल मिलाकर राज्य की आर्थिक, सामाजिक और भौतिक विकास की गति 2 गुना करने के लिए मेरी सरकार पूरी तरह प्रतिबद्ध है। जय हिंद, जय कर्नाटक। గవర్నర్ తీరుపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సిగ్గుచేటు, సిగ్గుచేటు అంటూ సభలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య విభేదాల నేపథ్యంలో కర్ణాటకలోనూ అదే పరిస్థితి తలెత్తింది. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు బుధవారం గవర్నర్ నిరాకరించారు. వెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందం ఆయనతో చర్చలు జరిపింది. అయినప్పటికీ గవర్నర్ ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం ఎట్టకేలకు సభకు వచ్చిన ఆయన 2 లైన్లు చదివి ప్రసంగం ముగించారు. తన ప్రసంగ పాఠంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉండడం వల్లే చదవడానికి గవర్నర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. కర్ణాటక గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్న సీఎం ఆయన వైఖరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశం పరిశీలిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. Against the constitution, provisions of the constitution, it clearly violates article 176 and 163 of the Indian constitution. Therefore, it is not going to be the speech of the governor. He has not discharged his duties as per the Indian constitution. Therefore, we are going to protest against the attitude of the governor. We are examining to approach the Supreme Court or not. We will let you know. కర్ణాటకలో గవర్నర్ కార్యాలయం బీజేపీ కార్యాలయంగా మారిందని పలువురు మంత్రులు విమర్శించారు.